హలో వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ బ్యూటీస్. చాలా మందికి సమ్మర్ స్టార్ట్ కాగానే స్కిన్ టైప్తో సంబంధం లేకుండా స్కిన్ బాగా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. అండ్ స్వెట్ ఎక్కువగా ఉండే ప్లేసెస్లో ఉన్న వాళ్ళకైతే ఈ ప్రాబ్లం చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. అండ్ దాని వలన అదర్ స్కిన్ ప్రాబ్లమ్స్ లైక్ ఓపెన్ పోర్స్ లాంటివి బాగా ప్రామినెంట్గా కనపడటం, యాక్నీ రావటం, లేదా ఆల్రెడీ ఉన్న యాక్నీ ఎక్కువ అవటం, ఇలాంటి కొత్త ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ వీడియోలో సమ్మర్లో స్కిన్ ఎక్సెస్గా ఆయిల్ ప్రొడ్యూస్ చేయకుండా ఫ్రెష్గా ఉండటానికి హెల్ప్ అయ్యే కొన్ని టిప్స్ అండ్ చేంజెస్ని షేర్ చేస్తున్నాను. అండ్ బిఫోర్ దట్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇది హెల్ప్ అయితే కనుక ప్లీజ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. సో ప్లీజ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి. నౌ లెట్స్ బిగిన్ టుడేస్ వీడియో. First one, start your skincare with salicylic acid face wash. స్కిన్ లో ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేయడానికి సాలిసిలిక్ యాసిడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంగ్రీడియంట్. మన స్కిన్ నుండి ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేసి స్కిన్ పోర్స్ ని డీప్ గా క్లీన్ చేయడానికి సాలిసిలిక్ యాసిడ్ అనేది చాలా బెస్ట్ ఇంగ్రీడియంట్. అండ్ ఇప్పుడు సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ చాలా ఈజీగా మార్కెట్ లో దొరుకుతున్నాయి. నేను కొన్ని లింక్స్ ని కూడా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ మన స్కిన్ నుంచి ఆయిల్ ని ఇన్స్టెంట్ గా రిమూవ్ చేస్తాయి. అలా అని పదే సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ లో ఫేస్ వాష్ చేసుకోవద్దు, స్కిన్ ఓవర్ గా డ్రై అవుతుంది. మీరు డైలీ వన్స్ ఆర్ ట్వైస్ అనేది వాష్ చేసుకుంటే సరిపోతుంది, అంతకు మించి ఫేస్ వాష్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు కొన్ని రోజులు సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్ వాడిన తర్వాత ఆయిలీనెస్ అనేది తగ్గినట్లయితే మీరు ఫేస్ వాష్ యూసేజ్ అనేది కొంచెం తగ్గించండి. అంటే వీక్లీ 2 times 3 times యూజ్ చేస్తే సరిపోతుంది. మిగిలిన రోజుల్లో మీరు ఏదైనా జెంటిల్ గా ఉండే ఫేస్ వాషెస్ ని యూజ్ చేసుకోవచ్చు. ఇలా సాలిసిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాషెస్ మనం యూజ్ చేసుకోవటం వలన స్కిన్ ఎక్సెస్ గా ఆయిల్ ప్రొడ్యూస్ చేయడం అనేది 50% వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. నెంబర్ 2, ఆల్కహాల్ లేని ఆయిల్ కంట్రోల్ టోనర్స్ ని యూజ్ చేయడం వల్ల కూడా మన స్కిన్ ఎక్సెస్ ఆయిల్ ని ప్రొడ్యూస్ చేయడాన్ని మనం తగ్గించవచ్చు. లైక్ రీక్విల్ పోర్ రిఫైనింగ్ టోనర్, మినిమలిస్ట్ PHA టోనర్ ఆర్ ప్లమ్ గ్రీన్ టీ టోనర్. ఇలా ఆల్కహాల్ లేని టోనర్స్ ని యూజ్ చేసి మనం ఆయిలీనెస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ టోనర్ అనేది మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత యూజ్ చేయాలి. ఇలా ఆయిల్ కంట్రోల్ టోనర్స్ యూజ్ చేయడం వలన ఎక్సెస్ ఆయిల్ ని 10 to 15% వరకు మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. నెంబర్ 3, థిన్గా ఉండే మాయిశ్చరైజర్స్ ని చూస్ చేసుకోవాలి. లైక్ న్యూట్రోజెనా హైడ్రో బూస్ట్, పాండ్ సూపర్ లైట్ జెల్, లేదా ఆక్వాలాజికా హైడ్రేట్ అండ్ జెల్ మాయిశ్చరైజర్. ఇలా లైట్ గా హైడ్రేటింగ్ గా జెల్ కన్సిస్టెన్సీతో ఉన్న మాయిశ్చరైజర్స్ అయితే మన స్కిన్ లో హైడ్రేషన్ లెవెల్ మెయింటైన్ అవుతుంది కాబట్టి స్కిన్ ఎక్సెస్ గా ఆయిల్ ప్రొడ్యూస్ చేయదు. నేను ఇంకొన్ని ప్రొడక్ట్ రికమెండేషన్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు కావాలంటే ఆ లింక్స్ త్రూ వెళ్ళి పర్చేస్ చేసుకోండి. నెంబర్ 4, స్కిన్ ట్యాన్ అవ్వకూడదు, రింకిల్స్ పడకూడదు అనుకుంటే సన్ స్క్రీన్ కంపల్సరీ వాడాలి. మీరు సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అనుకుంటే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ని ప్రిఫర్ చేయాలి. లైక్ ఫిక్స్డర్మా షాడో జెల్ సన్ స్క్రీన్, కాన్షియస్ కెమిస్ట్ జెల్ సన్ స్క్రీన్, లేదా డీకన్స్ట్రక్ట్ ఫేస్ జెల్ సన్ స్క్రీన్. ఇలా జెల్ కన్సిస్టెన్సీ ఉన్న సన్ స్క్రీన్స్ ని ప్రిఫర్ చేయండి. అండ్ మినిమం SPF 50 ఉండేలాగా బ్రాడ్ స్పెక్ట్రమ్ ప్రొటెక్షన్ ఇచ్చేలాగా చూసుకోండి. నెంబర్ 5, చాలా ఇంపార్టెంట్ ఇది, మెయింటైన్ గుడ్ డైట్. చాలా వరకు మనం ఏదైతే కన్స్యూమ్ చేస్తామో అదే మన స్కిన్ మీద, హెయిర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. సో స్కిన్ ఎక్సెస్ ఆయిల్ ప్రొడ్యూస్ చేయకుండా ఉండటానికి ఆయిల్ తక్కువగా ఉండే ఫుడ్ ని అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ని డైలీ తీసుకోండి. నెంబర్ 6, సన్ స్క్రీన్ కానీ మాయిశ్చరైజర్ కానీ అప్లై చేసిన తర్వాత టిష్యూ పేపర్తో స్కిన్ ఒక్కసారి డ్యాప్ చేసుకోండి. దీనివల్ల మీరు యూజ్ చేసిన ప్రొడక్ట్ ఒకవేళ గ్రీజీగా ఉన్నా కూడా టిష్యూ ఆ గ్రీజీనెస్ ని అబ్జార్బ్ చేసేసుకుంటుంది. అండ్ దీని తర్వాత మీకు పౌడర్ యూజ్ చేసే అలవాటు ఉంటే కనుక పౌడర్ని అప్లై చేసుకోండి. దీనివల్ల స్కిన్ ఎక్కువసేపు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ లాస్ట్ టిప్, మీరు డే టైంలో ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒకవేళ టోనర్ యూజ్ చేస్తే టోనర్ యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా సన్ స్క్రీన్ అప్లై చేసేసుకోండి. అండ్ నైట్ టైం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోండి. సో ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవటం వల్ల సమ్మర్లో మన స్కిన్ ఎక్సెస్గా ఆయిల్ ప్రొడ్యూస్ చేయడాన్ని మనం మాక్సిమం కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ హిట్ లైక్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి హెల్ప్ అవుతుంది అనిపిస్తే ప్లీజ్ షేర్ ద వీడియో. అండ్ ఇంకొన్ని స్కిన్ అండ్ హెయిర్ కేర్ వీడియోస్ చూడటానికి బెస్ట్ బ్యూటీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.